మీరు నేను నేను మీరు ఇద్దరం కలిసి ఇద్దరం కలిసి స్వామివారి కళ్యాణం చేశాం కదా, అందుకే. అది సంతోషించాల్సిన విషయమేనండి. కానీ ఇప్పుడు నా హ్యాపీనెస్ కి మాత్రం కారణం అది కాదు. అది కాదా? ఇప్పుడు అర్థమైంది. అర్థమైందా? చెప్పండి చెప్పండి. స్వామివారి ప్రసాదం చాలా బాగుంది కదా, అందుకే. ప్రసాదం? అబ్బా, అది కాదు జ్యోతి గారు. సర్లేండి, మీరు చెప్పరు, నేను చెప్పలేను, వదిలేండి. అలిగారా జ్యోతి గారు? నేనెందుకు అలుగుతానండి? మీ ఇష్టం, మీరు సంతోషంగా ఉన్నారు. ఆ కారణం నాకు చెప్పాల్సిన అవసరం ఏముంది? సారీ, మీ కోపం వచ్చింది. నేనెందుకు హ్యాపీగా ఉన్నానో చెప్తాను. అది తెలుసుకోవటానికి నాకంత ఇంట్రెస్ట్ లేదులేండి. ప్లీజ్ జ్యోతి గారు, అలా అనకండి. మీరు అలిగినా, కోపం వచ్చినా, బాధపడినా ఎక్కువ ఫీల్ అయ్యేది నేను. ఈ హ్యాపీ మూడ్ని, ఈ అట్మాస్ఫియర్ని నేను డిస్టర్బ్ చేయదలుచుకోలేదు. మనం ప్రతి క్షణం ఎంజాయ్ చేయాలి. మళ్ళీ ఇలాంటి అవకాశం వస్తుందో రాదో చెప్తాను, వినండి. ఈ రాత్రంతా మన ఇద్దరం ఒకరికొకరం పక్కనే ఉండాలి. దూరం అవ్వలేనంత దగ్గరగా ఉండాలి. ఇది నేను కాదు, ఆ దేవుడే నిర్ణయించాడు. అందుకే ఈ హ్యాపీనెస్ కి కారణం. జ్యోతి గారు, చెప్పానా జ్యోతి గారు? ఆ దేవుడు మన ఇద్దరినీ కలవమంటున్నాడు. అందుకే బ్రహ్మముడి వేయించాడు. ఈ రాత్రికి మనల్ని గుడిలో ఉంచాడు. దయచేసి అర్థం చేసుకోండి. ప్లీజ్ జ్యోతి గారు, కూర్చోండి. ఎందుకు మేడం? నా పెద్ద కూతుర్ని చూపిస్తానని నమ్మించి నన్ను గుడికి రప్పించారు. తీరా ఇక్కడికొచ్చాక తనెక్కడుందో చెప్పకుండా, చూపించకుండా నన్ను టెన్షన్ పెట్టారు. నాతో ఆడుకున్నారు. మీకు చేతులెత్తి దండం పెడతాను. ఇప్పటికైనా నా పెద్ద కూతురు ఎక్కడుందో చెప్పండి మేడం. ఏంటో శారదా నీ తలరాత? నువ్వేమో దేవుణ్ణి బాగా నమ్ముతావు, ఆ దేవుడేమో నీకు అన్యాయం చేస్తూనే ఉంటాడు. కరెక్టే మేడం, మీరు చెప్పినట్టు నా తలరాతే అంత. చేయని తప్పుకి శిక్ష అనుభవిస్తున్నాను. అనవసరంగా నిందల్ని మోస్తున్నాను. గతం గురించి ఇప్పుడు ఎందుకులేండి మేడం. ముందు నా పెద్ద కూతురు ఎక్కడుందో చెప్పండి మేడం. చెప్తాలే గాని నాకు అనుమానం ఉంది, అది తీర్చు. అడగండి మేడం. జ్యోతి మీద నీకెందుకంత ప్రేమ? తన తల్లిదండ్రులు కాకుండా నువ్వొచ్చి తనతో తన అత్తగారింట్లో ఉండేంత ఆత్మీయత ఏంటి? కొన్ని పరిచయాలు ఎందుకు ఏర్పడతాయో, అవి బలమైన బంధాలుగా ఎందుకు మారతాయో కారణాలు చెప్పలేం మేడం. జ్యోతి నా కూతురు కాకపోయినా కూతురులాగే అనిపిస్తుంది. తను నన్ను తల్లిలాగే చూస్తుంది. తన సంసారం సుఖంగా ఉండాలని కోరుకుని
తన కోరిక ప్రకారమే నేనక్కడ ఉంటున్నాను. నీకు తెలియకుండానే నీ పెద్ద కూతురు దగ్గర ఉంటున్నావు శారదా. తల్లి కూతుళ్ళు కాకపోయినా మీ ఇద్దరిది తల్లి కూతుళ్లాంటి బంధం అంటావు, అంతేనా? అంతే మేడం. నేను జ్యోతిని జాగ్రత్తగా చూసుకుంటే ఆ విధంగానైనా నా పెద్ద కూతురు క్షేమంగా ఉంటుందనే ఆశ. నీ పెద్ద కూతురు క్షేమంగా లేదు శారదా. ఏమంటున్నారు మేడం? నా పెద్ద కూతురు గుళ్ళో ఉందని చెప్తేనే కదా నేనిక్కడికొచ్చాను. ఇప్పుడేంటి క్షేమంగా లేదు అంటున్నారు? ఇంతలోనే తనకేమైంది? ఎక్కడుంది మేడం? నువ్వు పడుతున్న ఈ టెన్షనే నాకు కావాలి శారదా. ఇంకా ఇంకా పెరగాలి. పెంచుతాను. ఏంటి మేడం సైలెంట్గా ఉన్నారు? చెప్పండి మేడం, నా పెద్ద కూతురికేమైంది? ఆహా, నువ్వంటే నాకు కోపం ఉంది శారదా. కాని నీ పెద్ద కూతురు ప్రమాదంలో ఉన్న టైంలో చెప్పడానికి నోరు రావడం లేదు. చాలా సంవత్సరాల తర్వాత నీ కూతుర్ని మొదటిసారి చూస్తే ఆ పరిస్థితుల్లో ఉంటే నువ్వు తట్టుకోలేవేమో. ప్లీజ్ మేడం, అలా అనకండి మేడం. ప్లీజ్ మేడం, చెప్పండి మేడం. సరే సరే సరే, కన్నతల్లిగా నీ ఆవేదన నేను కూడా అర్థం చేసుకోగలుగుతానుగా. నీ పెద్ద కూతురికి యాక్సిడెంట్ అయ్యింది. చావు బతుకుల్లో హాస్పిటల్లో ఉంది. హాస్పిటల్లోనా? హాస్పిటల్లో ఉందా? ఏ హాస్పిటల్లో చెప్పండి మేడం, నేను వెళ్ళి నా కూతుర్ని కాపాడుకుంటాను. సరే అయితే ముందు నేను చెప్పినట్టు చెయ్యి, అప్పుడు నీకు హాస్పిటల్ అడ్రస్ చెప్తాను. ఏం చేయాలో చెప్పండి మేడం, మీరేం చెప్పినా చేస్తాను. చాలా సింపుల్. రాజీవ్ జ్యోతులకు కట్టిన బ్రహ్మముడిని ఇప్పే, అంతే చాలు. లేదు మేడం, నేను ఆ పని చెయ్యలేను. మీకు దండం పెడతాను, నా కూతురే హాస్పిటల్లో ఉందో చెప్పండి మేడం. నేను చెప్పినట్టు చేస్తేనే చెప్తాను, లేదంటే లేదు. నీ కూతుర్ని కాపాడుకోవడం నీ చేతుల్లోనే ఉంది శారదా. తప్పు మేడం, మీరు వేరే ఏం చెప్పినా చేస్తాను మేడం. ప్లీజ్ మేడం, చెప్పండి మేడం. సరే అయితే హాస్పిటల్లో నీ పెద్ద కూతురు చచ్చాక అప్పుడు చెప్తాను.